అనంతపురం జిల్లాలో స్వాతి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీనే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించినట్లు విచారణలో తేలింది. ప్రేమ వ్యవహారం కారణంగానే హాస్టల్ గదిలో ఉరేసుకుని స్వాతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. గుత్తి మండలం ధర్మాపురానికి చెందిన అరుణ్ అనేటువంటి యువకుడిని స్వాతి, ప్రతిభ అనేటువంటి అమ్మాయిలు ప్రేమించారు. ప్రతిభ స్వాతితో యువకుడు ప్రేమాయణం నడిపినట్లు పోలీసులు విచారణలో తేలింది. విషయం తెలియడంతో స్వాతిని ప్రతిభ మందలించింది. మరోసారి ఫోన్లో ప్రతిభ బెదిరించడంతో స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో స్వాతి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీనే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ ప్రేమ వ్యవహారం కారణంగానే హాస్టల్ గదిలో ఉరేసుకుని స్వాతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. గుత్తి మండలం ధర్మాపురానికి చెందినటువంటి అరుణ్ అనే యువకుడిని స్వాతి, ప్రతిభ అనే అమ్మాయిలు ప్రేమించారు. ప్రతిభ, స్వాతితో యువకుడు ప్రేమాయణం నడిపినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇక ఈ విషయం తెలియడంతో స్వాతిని ప్రతిభ మందలించింది. మరోసారి ఫోన్లో ప్రతిభ బెదిరించడంతో స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో స్వాతి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, అసలు అధికారులు ఏమంటున్నారు? చందు, అనంతపురం జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ స్వాతి ఆత్మహత్య చేసుకోవడం అనేది కలకలం రేపింది. అయితే ఆమె కుటుంబ కలహాల వల్ల చేసుకుంది అనేసి అనుకున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు తేటతెల్లమైన విజయాన్ని వాటిని పట్టి చూస్తే అసలు అందరూ ఆశ్చర్యపోయారు. గుత్తి మండలం ధర్మాపురం చెందిన అరుణ్ అనే అబ్బాయిని ప్రతిభ అనే అమ్మాయి ప్రేమిస్తుంది. ప్రతిభ ద్వారా స్వాతి అరుణ్ పరిచయం అయింది. స్టార్టింగ్ లో అరుణ్ అన్న అంటూ మాట్లాడేది, ఇద్దరు అన్న వదిన అంటూ వరుసతో మాట్లాడేది. అయితే ప్రతిభ లేని సమయంలో అరుణ్ తో ఈమె టచ్ లోకి వచ్చింది. ఇద్దరు మాట్లాడుకునేవారు. ఆ తర్వాత అరుణ్ కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ప్రతిభకు తెలియకోకుండా స్వాతితో కలుసుకున్న విషయము ప్రతిభ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని అరుణ్ కూడా మందలించింది. నా ఫ్రెండ్ నువ్వు ఎలా కలుస్తావు ఏంటి అన్నట్లు మరి మాట్లాడింది. స్వాతిని కూడా ఈ విషయమై గట్టిగా దబాయించింది. నేను ఆ పరిచయం చేసిన వ్యక్తిని, నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు మరి ఎలా మాట్లాడతావు, నీవు ఎలా ప్రేమిస్తావు అంటూ ఆమె మందలించడం జరిగింది. మీరు ఆఫీస్కి రండి, నేను మాట్లాడతాను అనేసి మందలించడం కూడా గట్టిగా దబాయించింది. బెదిరించే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ప్రతిభ మాట్లాడిన మాటలు, అలాగే అరుణ్తో ఉన్న సాన్నిహిత్యం, ఇవన్నీ ఒకసారి ఆయన గుర్తు చేసుకుని మరి ఇవన్నీ బయటికి తెలిస్తే నా మర్యాద పోతుంది, ఒకవేళ ఊర్లో వాళ్ళకి, నా తల్లిదండ్రులకు తెలిస్తే ఇంకా నా పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, నాగేంద్రనాథ్ రెడ్డి, థ్యాంక్ యూ.